ఇక్కడ విద్యార్థులు చూడండి, మన చుట్టూ ఉండే సహజ వనరులు. ఓకే, ఇక్కడ గాలి, నీరు, నేల, ఖనిజాలు, ఇంధనాలు, ఫ్యూయల్స్ మాట, మొక్కలు, జంతువులు, ఈ భూమిపై ఉండే సహజ వనరులు మాట ఇవన్నీ. ఇవి ముందు ముందు భవిష్యత్తులో జీవులన్నీ, అంటే మనము వర్తమానంలో మనకి, భవిష్యత్తులో ఉండే జీవులన్నిటికీ లాభం పొందాలనేటువంటి విధంగా ఉపయోగించడానికి సహజ వనరులను రక్షింపబడాలన్నమాట. దాన్నే సస్టైనబుల్ యూసేజ్ అంటారన్నమాట. మనం జీవించడానికి అవసరమయ్యే ఆహారం, నీరు, గాలి, మనం ఉండే ఇళ్ళు, ఇవన్నీ సహజ వనరుల నుంచే వస్తాయన్నమాట. కొన్ని సహజ వనరులు ఏంటంటే ఉపయోగించిన తర్వాత అవి తిరిగి ఉత్పత్తి చేయబడతాయి, మళ్ళీ రినోవ్ చేసమాట. దాన్ని రినోవబుల్ రిసోర్సెస్ అంటారన్నమాట. అర్థమైందా? ఇలాగా ఇక్కడ మన ఫ్యూయల్స్, మన ఆయిల్, పెట్రోలియము, కోళ్ళు, ఇవన్నీ కొన్ని వనరుల్ని మనం వాటిని ఒకసారి వినియోగిస్తే పూర్తిగా నాశనం అయిపోతాయి అన్నమాట. అవి వాటిని మళ్ళీ తిరిగి మనం పొందలేము అన్నమాట. అవి తరిగిపోయినట్టే. ఇవి తక్కువ కాలం వినియోగించబడతాయి అన్నమాట. ఇవి తయారవ్వాలంటే చాలా కాలం పడుతుంది, అంతే కదా. మళ్ళీ ఎన్నో కాలాలు పడితే కానీ ఇది ఈ తయారవ్వాలన్నమాట. అటువంటి వాటిని ఏమంటామంటే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాము. చూపించాం చూడండి డయాగ్రామ్లో, రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ చూపించాం. ఈ ప్రజలు చాలా వరకు ఈ సహజ వనరులని కంప్లీట్గా నాశనం చేసేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఇలాగా జంతువుల్ని వేటాడడం మనం చూపించాం చూడండి. మన స్లోగన్ కూడా ఇచ్చాం. జంతువుల్ని వేటాడడంలో ముందు స్లోగన్ కూడా ఇచ్చామాట. అడవులు నరికివేయడం దానివల్ల గాలి మరియు నీటి ద్వారా నేల కోతకు గురవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ సిస్టమేటికల్ వ్యవసాయ పద్ధతుల వల్ల నేల సారం తగ్గిపోతూ ఉంటుంది, ప్రొడక్ట్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇంధనం అంటే ఫ్యూయల్స్ అన్నీ వనరులు తగ్గిపోతూ ఉంటాయి. మనం వనరులను ఎలా ఉపయోగిస్తాం, ఫ్యూయల్స్ని ఎలా ఉపయోగిస్తాం, చాలా లగ్జూరియస్గా ఉపయోగించేస్తున్నాం. అవి ముందు మనకి తరిగిపోతాయి. అలాగే నీరు, గాలి, ఇవి రెండు కూడా ఇవి పొల్యూట్ అయిపోతున్నాయి. నీరు ఎలా పొల్యూట్ అవుతుందో మీకు తెలుసు, గాలి ఎలా పొల్యూట్ అవుతుందో మీకు చాలాసార్లు విన్నారు మీరు. అవి గుర్తుకు తెచ్చుకోండి. ఈ సహజ వనరులు విచక్షణతో తగినంత ఉపయోగిస్తే చాలా కాలం వరకు అవి అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఓకే, సంరక్షణ ద్వారా వాటిని జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా సహజ వనరుల వ్యర్థాన్ని తగ్గించి సరైన రీతిలో ఉపయోగించాలన్నమాట. ఓకే, ఇలాగా చూడండి, ప్రపంచంలో చాలా ప్రాంతాలు నీటి వినియోగంపై నిషేధాలు కూడా విధించారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకుంటే సంభవించిన తీవ్రమైన నీటి కొరత వలన వాటిని ఏం చేశారంటే గార్డెన్లో నీళ్లు పెట్టడం, వాహనాలు కడగడం, ఈత కొలను వాటిని నింపడం, ఇటువంటి కార్యకలాపాలన్నింటినీ నిషేధించారన్నమాట. ఎందుకంటే నీటి కొరత ఎక్కువైపోయింది. అందువల్ల ఏంటంటే ప్రజల్లో నీటి వినియోగంపై కొంత అవగాహన కలిగి వృధాని అరికట్టారన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ గత 2 శతాబ్దాల్లో మానవ జనాభా విపరీతంగా పెరిగిపోయింది కదా మీకు తెలుసు. ఆహారం కానీ, మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ, చాలా వస్తువుల ఉత్పత్తిని తయారు చేయడానికి కానీ, వాటిని రవాణా చేయడం కానీ, విద్యుత్ శక్తి కోసం కానీ, ఫ్యూయల్స్ని మండించి సహజ వనరుల్ని బిలియన్లో మనం ఉపయోగించేస్తున్నాం. ఇలా మనుగడ కొనసాగించడం అనేది సహజ వనరులను విచక్షణతో జాగ్రత్తగా ఉపయోగించడంపై ఆధారపడుతుందన్నమాట. చేసాం కదా, సస్టైనబుల్ గ్రోత్ ఉండదన్నమాట. ఒక్కోసారి ఇలా అవిచక్షణతో ఉపయోగించేస్తుంటే వనరులను సంరక్షించవలసిన అవసరం ఇతర అవసరాలతో విభేదిస్తూ ఉంటుంది. ఎలాగా? కొంతమంది పరిశ్రమలు స్థాపించడానికి మొత్తం అడవులు నరికేస్తున్నారు. కొంతమంది కలప కోసం అడవుల్లో చెట్లని నరికేస్తున్నారు. ఎందుకు? ఇళ్ల నిర్మాణానికి, వాటికి. ఒక వ్యాపార కంపెనీ ఏం చేస్తుంది, ఈ భూమిపై ఒక పరిశ్రమ లేదా షాపింగ్ మాల్ నిర్మాణించుకుంటే అక్కడ ఉన్న సహజ వనరులన్నింటినీ విపరీతంగా వినియోగించి వాటిని ఎక్కువ వినియోగం చేసేస్తుంది. ఈ అవసరాలన్నీ వ్యాపార వాళ్ళకి, పాలకులకి ఓకే చాలా సబబుగా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి విలువగా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు అవి కొనసాగాలి. కానీ అడవిలో మొక్కలు, జంతువుల గురించి పూర్తిగా మర్చిపోతామన్నమాట. అదే మన స్లోగన్ రాసాం చూడండి. ఆ బేరు పిల్ల విడిపోతాయి. అలాగే అటవీ చెట్లను నరికేయడం వలన అవి పూర్తిగా ఏడుస్తున్నట్టు మనం చూపించాం, బాధపడుతున్నట్టు. ఇలాగా మనం ఏం పట్టించుకోము. జంతువులు ఇతర అవసరాలకు తరలిపోయే వాటిని నష్టం చేకూరుస్తూ భవిష్యత్తులో ఉపయోగపడవలసిన వనరులను తరిగిపోయేలా చేస్తూ ఉంటుందన్నమాట.
నేడు అందుబాటులో ఉన్న వనరులన్నింటిని నాశనం చేస్తూ మన అభివృద్ధి యొక్క ప్రయోజనాలనే లెక్కిస్తున్నాం. అవునా? అది మాట. సరే, అభివృద్ధి, ఈ సంరక్షణ రెండింటినీ ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి ఉండాలి, జంతువులని ప్రాధాన్యత ఉండాలి, రక్షణ ప్రాధాన్యత, భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో విధంగా ఉండే విధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించుకుంటే సుస్థిరాభివృద్ధి జరుగుతుంది, సస్టైనబుల్ గ్రోత్ జరుగుతుందన్నమాట. సుస్థిరంగా జీవించాలంటే మనం ఎన్నో రకాల వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ ఉండాలన్నమాట. అర్థమైందా విద్యార్థులు? నేల, సాయిల్ గురించి మనం తెలుసుకుందాం. ఆహార ఉత్పత్తికి మనం ముఖ్యంగా తినేందుకు చాలా ముఖ్యమైనది నేల అన్నమాట, సాయిల్ ఉండాలి. ఓకే, మనకు అవసరమైన పంటలు పండించాలంటే సారవంతమైన నేల ఉండాలన్నమాట. ఓకే, ఇటు ఫారెస్ట్లో పెరిగే మొక్కలు, వైల్డ్ మొక్కలు పెరగాలన్నా నేల అవసరం కదా. మొక్కలు మరియు జంతువులు మరియు ఇతర వనరులను సంరక్షించుకోవడానికి మనం చేసే అన్ని ప్రయత్నాలు నేల సంరక్షణ పైన ఆధారపడి, నేలని ఎలా ఉంచుకోవాలనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకే పొలంలో ఒకే రకం పంటను పదే వేయడం, పంటను మార్చకపోవడం అన్నమాట వంటి కొన్ని వ్యవసాయ పద్ధతులు ఏం చేస్తాయంటే నేలలో పోషకాలన్నింటినీ తీసేసుకుంటాయన్నమాట, వాటికి కావాల్సినవన్నీ. ఇలా కొండ ప్రాంతాలని దున్నేయడం వలన నీరు గాలి ద్వారా నేల కోత అంటే ఎరోజన్ ఏర్పడుతుందన్నమాట. ఈ నేల సంరక్షణ విధానంలో కంటూర్ అంటే పట్టీలు, కంటూర్ స్ట్రిప్ ఫార్మింగ్ అని మొట్టమొదటి మీ దొరకు ఎపిసోడ్లో చెప్పాను చూడండి. అదేంటంటే నేల వాలుకు అడ్డంగా అంటే గాలి వీచే దిశగా అడ్డంగా దున్ని ఒక్కొక్క వరుస అట్లా వరుసగా ఉంటాయన్నమాట. కాంటూర్గా ఒక్కొక్క రకం పంటను వేస్తారు. ఉదాహరణ, ఒక వరుసలో మొక్కజొన్న, మరొక వరుసలో గోధుమ, ఇంకో వరుసలో కాలీఫ్లవరు ఇలా పండిస్తూ ఉంటారు అన్నమాట. వేరువేరు ఈ మొక్కలు పంటలు పండించడం వలన ఏమవుతుందంటే భిన్న పరిమాణంలో ఆకులు కలిగి ఉంటాయన్నమాట. అన్ని వేరు వ్యవస్థలు కలిగి ఉండడం వలన వాటికి కావాల్సినవి తీసుకుంటూ ఉంటాయన్నమాట. కాబట్టి నేల క్షయం కాపాడకుండా, అంటే నేల యొక్క ఇది మొత్తం తీసుకోకుండా కాపాడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ పెద్ద చెట్ల మధ్యలో మొక్కలు నాటి పెంచగా సహజసిద్ధంగా వాటిని నరికివేయడం వలన కానీ పెద్ద చెట్లు తొలగిపోగా చిన్న మొక్కలు వాటి స్థానాన్ని భర్తీ చేసుకుని సమతుల్యత పాటించడానికి, సమతుల్యత అంటే ఈక్విలిబ్రియం అన్నమాట. అంటే ఒక మొక్క పెద్ద మొక్క, రెండు మొక్కలు చిన్నవి, మళ్ళీ దాని మీద ఒక మొక్క పెద్దది, అలా డయాగ్రామ్లో చూపించిన విధంగా మనం ఒక మొక్క పెద్దది, రెండు మొక్కలు చిన్నవి వేయడం వల్ల ఏంటంటే ఈ మొక్క పెద్ద మొక్కని కొట్టేసినా కానీ లేకపోతే అది చనిపోయినా కానీ రెండో మొక్క ఆ టైంకి పెద్ద మొక్క అయ్యి దాని స్థానాన్ని భర్తీ చేస్తుందన్నమాట. అది అర్థమైందా విద్యార్థులు? దాన్ని సెలెక్టివ్ హార్వెస్టింగ్. ఇంకోటి బయోడైవర్సిటీ, మీకు చాలా చెప్పాను బయోడైవర్సిటీ గురించి, ఇదివరకు మనం పాఠాల్లో నేర్చుకున్నాం. ఓకే, భూమిపై నివసిస్తున్న అన్ని జీవులలో గల వైవిధ్యం, డిఫరెన్స్నే బయోడైవర్సిటీ అంటారన్నమాట. డైవర్స్ జీవులు ఉంటాయి, జీవన విధానాలు ఉంటాయి అన్నమాట. దాన్నే బయోడైవర్సిటీ. ప్రకృతి నుండి మనకు లభించే ఉత్పత్తి నుండి ప్రోడక్ట్స్ మరియు లాభాలన్నీ ఈ జీవ వైద్యం బయోడైవర్సిటీ నుండే పొందుతున్నాం అన్నమాట. ఆహార పదార్థాలు, నిర్మాణాలకు ఉపయోగించే పదార్థాలు, ఔషధాలు మరియు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నేల ఉండాలన్న ఈ బయోడైవర్సిటీ అనేది ఉండాలి. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ ఏంటంటే ఒక జాతి తగ్గిపోవడం మొదలైందంటే అంటే ఏంటి, ఈ భూప్రపంచం నుండి అది అదృశ్యం అయిపోతున్నట్టు అన్నమాట. దాన్ని ఎక్స్టెన్షన్ అంటారన్నమాట. ఇలా చాలా ఎక్స్టెన్షన్ జీవుల్లో జరిగాయి. నేడు జీవులు అంతరించే రేటు సహజంగా జరిగే దానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఉందని అంచనా వేశారు. అబ్బోబాయ్, అది మాట. ఇది ఎలా అయింది? వేటాడడం, ఈ కాలుష్యం వలన, ఈ బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయడం వలన, ఈ కార్యకలాపాల వలన ఈ బయోడైవర్సిటీ ఒక డిస్ట్రక్షన్కి దారితీసిందన్నమాట. భూమిపై గల మొత్తం జీవరాశుల సంఖ్య తెలియకపోవడం వలన ఎన్ని జీవులు అంతరించిపోయావో తెలుసుకోవడం కష్టం అన్నమాట. అవునా? శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం వేల కొలది కొత్త జీవులను కనుక్కుంటున్నారు. ఉదాహరణకు 19 వృక్షజాతులు తెలుసుకున్న తర్వాత, అర్థమైందా, 19 వృక్షజాతులు అన్నమాట, రకాల టైప్ తెలుసుకున్న శాస్త్రవేత్తలు
1900 వివిధ బీటిల్స్ని కనుగొన్నారు. అంటే ఒక్కొక్క వృక్షం మీద కొన్ని రకాల బీటిల్స్ ఉంటాయన్నమాట. దాంట్లో చూపించండి డయాగ్రామ్లో. అలా బీటిల్స్ మనం ఇదివరకు కూడా చదువుకున్నాం, కనుగొన్నారన్నమాట ఉన్నాయని. 1200 బీటిల్స్ జాతులు ఉన్నాయని. దీనిలో 80% జాతుల గురించి అసలు తెలియదు మనకి. అర్థమైందా? ఇలా ఈ భూమిపైన నివసిస్తున్న ఈ జాతుల సంఖ్య గురించి అంచనాలు ఆధారంగా ప్రతి సంవత్సరం మనం 200 నుంచి 1,00,000 జాతులను కోల్పోతున్నాం అన్నమాట. చెట్లు నరికేయడం వలన, వాటిలో అవి నివసించలేకపోవడం వలన జాతులు పోతున్నాయి అన్నమాట, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. ఆహార వనరులు వైవిధ్యంగా సమృద్ధిగా ఉండే విధంగా మనం జీవన వైద్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆహారం కన్నా ముఖ్యంగా డైవర్సిటీ గొప్పది. ఉదాహరణకు ప్రపంచంలో 50,000 నుండి 70,000 వృక్షాలు ఉన్నాయన్నమాట, జాతులు, స్పీషీస్. వాటి నుంచి మనం మెడిసినల్ వాల్యూస్ని ఎంతో తీసుకుంటున్నాం అన్నమాట, ఔషధాలు తీసుకుంటున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్లో కానీ పార్కులో కానీ లాన్ చూస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది మనకి. బాగుంది అనుకుంటాం. లాన్లో గడ్డి పెంచడానికి ఎన్ని మొక్క జాతులను పూర్తిగా నాశనం చేస్తున్నాం మనం. మొత్తం తీసేసి ఈ లాన్ వేస్తున్నామన్నమాట. దాంట్లో ఎన్నో రకాల జాతులు నశించిపోతున్నాయి. అంతేకాక ఈ విధంగా పెంచే గడ్డి ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం. అది మాట. అర్థమైందా విద్యార్థులు?